ఉగాది పంచాంగం మనకి శ్రవణం. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి గాను ఈ సంవత్సరం పేరు మనం ఏమని పెట్టుకున్నామండి? విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం అంటే ఏం చేస్తుందండి? అది మనకి సంపదలను కలిగిస్తుంది. ఎవరికండి? కొంతమందికి అంటే 12 రాశుల వరకు కల్పిస్తుంది, అందులో డౌటే లేదు. మరి లాస్ట్ ఇయర్ 2024-25 సంవత్సరం ఏంటంటే క్రోధినామ సంవత్సరం. అందరికీ కోపాలు తెప్పించింది. భార్య భర్తలు కోపాలు, అనవసరమైన ఈగోసు, పిల్లలకి తల్లిదండ్రులకి అట్లా. కానీ ఈ సంవత్సరం మాత్రం మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం అన్ని సంపదలే. ఇదిగో ఇక్కడ మనకి రాజుగా రవి ఉన్నాడు. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు. రాజుగా రవి ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులకు బ్రహ్మాండం, తిరుగులేదు, అంతా మినిస్టర్లు అయిపోవడమే. ఈ యొక్క మంత్రి చంద్రుడు. మహిళా మంత్రులు, మహిళలకి రాజకీయ రంగంలో తిరుగుండదు. ప్లస్ రెండవది ఏంటంటే ఆర్బిట్రేషన్ బాగుంటుంది. ఎవరైనా కొట్టుకు చేస్తుంటే మనం ఈ సంవత్సరంలో ఆర్బిట్రేషన్ లాయర్లకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట, కోర్టులు. ఇక సేనాధిపతి శని. నో యుద్ధాలు, అంతా శాంతే, వద్దు వద్దు యుద్ధం చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అంటారనమాట. సస్యాధిపతి బుధుడు. పంటలు పండిపోతాయి. ఇక ధాన్యాధిపతి కుజుడు. అపరధాన్యాలు, ధాన్యాలు, మిలెట్స్ రేట్లు అన్నీ కూడా తక్కువ రేట్లలో ఉంటాయి. ఇక అర్ఘాధిపతి రవి. వర్షాలు మిశ్రమంగా ఉంటాయి. ఇక మేఘాధిపతి రవి. మిశ్రమంగా ఉంటాయి రవి ఆయన కూడా. సో రసాధిపతి శుక్రుడు వజ్రాలు ఇలాంటివన్నీ కూడా బాగా రేట్లు పెరుగుతాయి. నీరసాధిపతి కుజుడు. సస్యాలు, రత్నాలు, తర్వాత మిగతా పంటలు ఇవన్నీ కూడా కుజుడు అధిపతి. కాబట్టి మనం ఈ ఓవరాల్గా తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు మిశ్రమంగా ఉంటాయి, అబౌవ్ యావరేజ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. రేట్లు అందుబాటులో ఉంటాయి. అపరాలు, ధాన్యాలని, భూముల రేట్లు పెరిగిపోతాయి. ఇక్కడ మనకి పోర్ట్ఫోలియోస్ మనకు తీసుకుంటే రవి అర్ఘాధిపత్యము, మేఘాధిపత్యము, రాజు రవి ఉండడం వల్ల రాజకీయ నాయకులకి మంచి బాగా కలిసి వస్తుంది. అందులో గవర్నమెంట్ ఆఫీసర్స్కి ప్రమోషన్లు వస్తాయి. అండ్ బయట అంతా కూడా ఎండలు, ఉష్ణం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట, తిరుగు ఉండదు, ఇంకా అంత ఎండలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారందరికీ, 12 రాశుల వారికి కూడా మనకి ఈ గురువు మిథున రాశిలో ఉండడం, ఆ గురువు మిథున రాశిలో ఉండడం అనేటటువంటిది చాలా మంచిది. తర్వాత మనకి కేతువు మనకి కన్యా రాశిలో మే 30 తర్వాత నుంచి రావడం, గురుడు మే 30 2025 సంవత్సరం నుంచి వృషభం నుంచి మిథునంలోకి రావడం. ఆ విధంగా రాహు కూడా మీన రాశి నుంచి మనకి చక్కగా కుంభరాశిలోకి మే 30 నుంచి రావడం. అలాగే శని మార్చి 29 2024 సంవత్సరం 25 సంవత్సరంలో మనకి మీన రాశిలోకి వెళ్ళడం. షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉగాది ముందు రోజు వచ్చింది. బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలన్నీ కూడా మీనరాశిలోకి ఉండడము. అండ్ కన్యా రాశిలో ఈ యొక్క మనకి కేతు ఉండడము. ఈ యొక్క దీంట్లో మనకి ఇంకా మార్చ్ 29 కాబట్టి రాహుకేతువులు ఇంకా మారలేదు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి దేశానికి చాలా మంచిది. జనరల్గా అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు వస్తే ఏదో జరిగిపోతుందంటారు. ప్రకృతిలో సునీత విలియమ్స్ రాలేదా ముందు, ఒక వారం ముందు? సో వస్తుందని మనం చెప్పాము. కాబట్టి రాజకీయ నాయకులకు వాళ్ళకి ఈ ఫైటింగ్స్, కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. భూకబ్జాలు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ 3rd వరల్డ్ వార్ వస్తుందండి అనేటటువంటి వాదన కూడా ఉంది. 3rd వరల్డ్ వార్ కాదు కానీ చిన్న చిన్న వార్ల దేశంలో ఎక్కడో ఏదో మూల జరుగుతూనే ఉంటాయి. సో ఈ విధంగా అద్భుతంగా మనకి విశ్వావసునామ సంవత్సరం ఖగోళలో అద్భుతాలు సృష్టిస్తారు. అందువలన బ్రహ్మాండంగా అందరికీ కూడా ఉంది. మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు.